మహాపురుషులు వారు వస్తే ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ ముందు ఊహించుకుంటూ ఉంటారట. అంటే తలంచుకుంటే బాధ, అది తలంచుకుంటే తీవ్రమైన ఆవేదన కలుగుతుంది. అలా తలంచితే ఎక్కడైనా కలిగిందా అంటే ఒక్కసారి మన ఆంజనేయ స్వామిని చూస్తే, ఆంజనేయ స్వామి సింసుపా వృక్షం అని సీతమ్మ కిందనుంది చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఒకసారి అమ్మని చూశాడు. ఆమె పాపం తతో మలిన సంవీతాం, మాసిపోయిన బట్ట కట్టుకో ఉంది, కృషించిపోయి ఉంది, ఆహారం లేదు, జడ ఒంటి జడ కట్టి వెనకాల వేలాడుతోంది. అయ్యో దుఃఖం అయిపోయింది. ఒకసారి మమాపి వ్యధితం మనః, పాపం తతో మలిన సంవీతాం, మాసిపోయిన బట్ట కట్టుకో ఉంది, కృషించిపోయి ఉంది, ఆహారం లేదు, జడ ఒంటి జడ కట్టి వెనకాల వేలాడుతోంది. అయ్యో దుఃఖం అయిపోయింది. ఒకసారి మమాపి వ్యధితం మనః, ఎంత ఎంత దురదృష్టం, ఎంత దౌర్భాగ్యం, తల్లికి ఇంత ఆవిడ కూడా వచ్చింది అని ఒకసారి ఆయన మనసు నాకు కూడా అన్నాడు. మమాపి నాకు కూడా, మనసు చాలా బాధపడ్డదండి. నాకు కూడా అంటే ఏమిటి, ఈయన దుర్మార్గుడా కాదు, బ్రహ్మచారి, ఆడదంటే ఎరగనివాడు, ఎరగనివాడికి కూడా కలిగిందిట. ఆయన రామచంద్ర ప్రభు అవతల ఒడ్డున కొండ మీద తమ సుగ్రీవుడితో కలిసి అక్కడ వర్షాకాలంలో ఉన్నప్పుడు రాముడు అస్తవానం సీత సీత అంటూ ఉంటే ఈయనకి నవ్వొస్తుండేది. ఏమిటి ఆడదానికి ఇంత అల్లరిపడిపోతాడు ఏమిటి, ఆఫ్టర్ ఆల్ ఏమిటి దీనికి వ్యసనం, ఇది మానేస్తే ప్రమాదమా, కాబట్టి ఇంత గాభరా పడిపోతాడు, ఇప్పుడు ఎరగడు కనుక ఈయనకి తెలియదు అనుకున్నట్ట. యువతలకు వచ్చిన తర్వాత సీతమ్మను చూసిన తర్వాత అంటాట, అబ్బా రాముడు ఎంత దుర్మార్గుడు, రాముడు ఎంత కఠినుడు, దుష్కరం కురుతే రామ హీనోయదనయా ప్రభు ధారయతి ఆత్మనో దేహం. అరే ఇంతకాలము శరీరము ధరించి బతికున్నాడే రాముడు, ఇంత ప్రేమ కలిగిన ఇంత అందమైన భార్య తనకుండి ఈమె తన కోసం ఇంత దొరపిల్లుతూ ఉంటే ఈమెను పొందకుండా తాను ఊరుకున్నాడంటే ఎంత దుష్కరుడు, ఎంత ముష్కరుడు, ఎంత కఠినుడు, ఎంత క్రూరుడు అన్నాడు ఈయన. మమాపి, అది ఆ మమాపి నాకు కూడా మనః వ్యథితం అంటాడు. అటువంటి ఆంజనేయ స్వామికి ఏమిటొచ్చింది, ననైత్, ఎవరిని తలచి సీతమ్మ పడుతున్న దుఃఖమును తలచేసరికి తనకి కూడా దుఃఖం వచ్చింది. అట్లా దుఃఖపడతారట ఆచార్యుడు. అక్కడ చెట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామిని గురువు అంటారు మన సంప్రదాయంలో. కాబట్టి ఆ గురుస్థానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఎలా కరిగిపోయినాడో అలాగే గురువు కూడా మన కోసమని కరుగుతాడు, ద్రవిస్తాడు, తన జ్ఞానాన్ని వర్షిస్తాడు. ఇంచేత ననయిత్తు తలంచాలి, ముందేమిటి చేయాలి, కనయిత్తు అరవాలి. అరవాలంటే లభించాలి, లభించాలి, రావాలి, రావాలని గురువే యాతన పడాలి. మనము గురువు కోసం వెతకలేము, గురువు మన దగ్గరికి రావాలి. ఆంజనేయ స్వామి కోసం సీతమ్మ వెళ్ళిందా, సీతమ్మ కోసం ఆంజనేయ స్వామి వచ్చాడా? సీతమ్మ కోసం ఆంజనేయ స్వామి వచ్చాడు. ఎవరు పంపించారు? భగవంతుడు. మనకి అలాగే తీవ్రమైనటువంటి ఆర్తి కలిగితే భగవానుడు మన గురువుల్ని పంపిస్తాడు. మేము అనుకోలేదండి, హఠాత్తుగా జీవస్వామి వారు ఉపన్యాసం విన్నాం, ఏమిటో వారిని చూడగానే సమాచారం అయిపోవాలనిపించేసింది, అయిపోయినా అంటూ ఉంటారు చాలామంది. ఎందుకనిపించేసింది? ఇది భగవత్ సంకల్పం. వాడు పంపిస్తాడు. పంపిస్తే వాడిని చూసేసరికి ఆ మాటలు నచ్చుతాయి, వారి రూపం మనల్ని ఆకర్షిస్తుంది, వారి శ్రీ సూక్తులు మన హృదయాలను ద్రవింపజేస్తుంది, వెంటనే ఆచార్య సమాశ్రయం చేయాలని బుద్ధి పుడుతుంది. ఇది విచిత్రమైనటువంటి సన్నివేశం కనుక మొదటిది కనయిత్తు, రెండవది నేనయిత్తు, అరవడమే వారి ఉపన్యాసం. నేనయిత్తు ఒకసారి వారు ఏం చేస్తారు, మన దుర్గతిని చూసి తలంచి అయ్యో పాపం వీళ్ళని ఉజ్జీవింప చేయాలనుకుంటారు. వెంటనే ఏమిటవుతుంది, ఒకసారి పాలు ధారగా కారుతాయి. వారు ఉపన్యాసాల్లో ఎవరైనా కోరేరని చెప్తున్నారండి, ఉపన్యాసాలు స్వామిని ఉపదేశం చేయంటున్నారా? ఎవరైనా కూర్చుంటున్నారు, అందరూ వింటున్నారు. ఏమిటవుతోంది, ఉపన్యాస ధార వస్తోంది, వర్షిస్తోంది. వర్షిస్తుంటే ఏమిటంది, నా నైత్. ఒకసారి మన హృదయం అనేటువంటిది ఒక బండ రాయి లాంటి గట్టిపడిపోయిన నేల. బాగా మన వీధిలో చూడండి, బాగా అస్తవానం నీళ్లు జల్లి తుడిచి ఎండబెట్టేసి మళ్ళీ ఎండలో ఎండబెడుతూ ఉంటాం, రాత్రి నీళ్లు చల్లుతుంటాం, మళ్ళీ ఎంత గట్టిగా ఉంటుందో సిమెంట్ అంత గట్టిగా ఉంటుంది వీధి ఎప్పుడైనా చూసుకుంటే. అలాంటిది మన హృదయం. దీనికి ఎండ తగిలి 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 వేడెక్కిపోయింది మన హృదయం. ఏమిటా వేడి? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక. శరీరానికి రోగాలు, మనసుకి బెంగలు, అలాగే మనకి బంధువుల వల్ల, పురుగుల వల్ల, పాముల వల్ల, తేళ్ల వల్ల, వీటి వల్ల బాధలు. అంతకంటే పెద్దది ఉప్పెనలు, తుఫానులు, భూకంపాలు, వీటి వల్ల బాధలు. వీటన్నిటితోటి ఎంత బాధలు దుఃఖాలు అనుభవిస్తే ఏమిటైపోయింది? తాపం అంటే వేడి తగిలి నేల ఎలా ఎండిపోయిందో మన హృదయం అనేది మొద్దు పారిపోయింది, గట్టి పారిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మెత్తపరచాలి. ఎలా మెత్తపడుతుంది? ఇదిగో పాల వర్షం పడితే మెత్తపడ్డది అమ్మ వాకిలి. మన హృదయం అనేది ఎక్కడ? ఇక్కడుంది మన వాకిలి. దీనిలోకి ఏది రావాలి? జ్ఞానం అనే పాలు పారాలి. పారితే ఏమి చేయాలి? మన హృదయమును మెత్తపరచాలి. అంటే మెత్తపడ్డం అంటే ఏమిటి? భగవంతుని యొక్క గుణములను అనుభవించడానికి ఆభిముఖ్యము కలదు, ఆర్ద్రత కలగాలి. ఆర్ద్రత అంటే ఏమిటి? తడి. తడి ఎక్కడుంది? నేల మీద కాదు, నీ మనసులో తడి కలగాలి.
మనసులో తరంటే ఆహా అనిపిస్తే ఎప్పుడైనా నువ్వు స్వామి ఉపన్యాసం వింటే, ఒకసారి కృష్ణ చరిత్ర వింటే, రామచరిత్ర వింటే ఓహో ఓహో అనిపించింది, నీ మనసు మెత్తబడ్డది. కాబట్టి నీ మనసు మెత్తబడుతుంది, ఆర్ద్రత కలుగుతుంది. ఈ ఆర్ద్రత కలగాలి. ఆర్ద్రత కలిగిన తర్వాత ఏమి కలగాలి? అది బురద అయిపోవాలి, షేరు బురద అయిపోవాలి. ఎక్కడ వీధిలో బురద? మన లోపల బురద. ఏమిటి బురద? భగవద్భక్తులతో కలుస్తాం. బురద ఎందుకు ఇప్పుడవుతుంది? అందరూ నలుగురు వచ్చి తొక్కేస్తూ ఉంటే ఇది బురద అవదండి. అలా నీళ్ళు వచ్చి ఊరుకుంటే బురద అవ్వదు. ఆ బురద గట్టిగా ఉన్నది, ఆ ధూళి మీద, ఆ లూజ్ అయిపోయిన దాని మీద నీళ్లు పడితే బురద వస్తుంది. అలాగే మన కఠినమైనటువంటి మనస్సుని ఆచార్యోపదేశం అనేది శిథిలము చేసి, తర్వాత దాని మీద వారి జ్ఞానం అనే వర్షాన్ని వర్షించి దానిని బురద అంటే మెత్తబరిస్తే, దాని మీద భాగవతులతోటి కలిసి భగవత్ కథలు ఎవరి దగ్గరికి వెళతాం, వారు కృష్ణ కథే. మరొకరి దగ్గరికి వెళ్ళాం, వారు కృష్ణ కథే. మరొకరు రాము, ఇలా చెబుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. దాంతో ఏమవుతుంది? హృదయం బురద అయిపోతుంది. ఇది కథ. కడిసేరాక్కుం అలాంటి వాడెవడో వాడు నర్చల్వన్, వాడు మంచి సంపద గలవాడు. బయటి సంపద ఉండాలి, లోపలి సంపద ఉండాలి. బయటి సంపద ధనము, భోగములు, భాగ్యములు, ఇవన్నీ బయటి సంపదలు. ఈ బయటి సంపదలు సంపాదించండి, కానీ లోపలి సంపద లేని బయటి సంపద అది సంపద కాదు, ఆపద. అది మీకు అనర్థాలనే తెస్తుంది. లోపలి సంపద ఉండి బయటి సంపద ఉంటే అది మీకు నిజమైన సంపద. కాబట్టి నర్చల్వన్ మంచి సంపద గలవాడు. ఏది మంచి సంపద? బయటి సంపదకి తోడు ఇంత గేదెల మందు ఉన్నందుకు, ఆ గేదెల మందకి తోడుగా కృష్ణ భగవాను దివ్యహస్తము తన భుజమునందు స్పృశించే మహాభాగ్యశాలి కనుక ఆయన నర్చల్వన్ మంచి సంపద గలవాడు. ఈ బాహ్యమైన సంపద ఒకనాడు నశిస్తుంది, కానీ ఈ ఆంతరమైన సంపద ఒకనాడు నశించేది కాదు, ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టే మనకు లక్ష్మణస్వామి రామచంద్రుని ఒక్కనాడు వదలకుండా పుట్టిన దగ్గర నుంచి పసిదనములో ఉయ్యాలలో రాముడితో కలిసి ఉండి పరుండి, ఆయనతో కలిసే భోజనం చేసి, ఆయనతో కలిసే విశ్వామిత్రుడి వెంట వెళ్ళి, ఆయనతో కలిసే అరణ్యాలకు వెళ్ళి, ఎన్ని కష్టాలు సుఖాలన్నీ ఆయనతోటే అనుభవించి తిరిగి వస్తే ఆయనంటాడు మన వాల్మీకి, అబ్బబ్బా ఎంత ఐశ్వర్యవంతుడో లక్ష్మణుడు అన్నాడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న, ఐశ్వర్యవంతుడైన లక్ష్మణుడు అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం ఈయనకున్నది? ఇంత దరిద్రుడున్నాడా అసలు మీకు రామాయణంలో? ఎప్పుడైనా చక్రవర్తి కులంలో పుట్టాడు, మంచి మహారాణి కడుపున పుట్టాడు. ఒకనాడు అమ్మ దగ్గర పడుకోలేదు, అమ్మ పాలు తాగలేదు, అమ్మ చేత బువ్వ తినలేదు. ఎప్పుడూ కౌశల్య పెట్టడం, కౌశల్య దగ్గర పడుకోవడం, కౌశల్య చేతి బువ్వే తప్పటికి అమ్మతో పెట్టి ఎరగదు. అలాంటి జీవితం. పోనీ పెళ్ళాడాడు, పెళ్ళాంతో ఉన్నాడా? అన్నగారితో అడవికి పోయినాడు. ఆయనకేం భార్యతో వెళ్ళాడు, ఈయనేం భార్య లేకుండా వెళ్ళాడు. అటించి అక్కడ వచ్చాడు, దెబ్బలు తిన్నాడు, మాటలు పడ్డాడు, వదిన తిట్లు, అన్నయ్య తిట్లు, అన్నీ తిని ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం చేసుకొని, లక్ష్మణ నువ్వు కూడా నాతో సమానంగా పట్టాభిషేకం చేసుకోవాలి, నాకొద్దండి అని తిరస్కరించేశాడు. వీడండి ఐశ్వర్యవంతుడైన లక్ష్మణుడు. ఏమిటి ఐశ్వర్యం? వీడికి బాహ్యమైన ఆర్థికమైన పదవుల చేత వచ్చే ఐశ్వర్యం ఉండాలి, కానీ ఐశ్వర్యం లోపలి ఐశ్వర్యం లేకపోతే ఈ ఐశ్వర్యం నీకు వినాశహేతువు. ఇది కేవలం అనర్థానికి వచ్చిన ఐశ్వర్యం, కానీ నశించిపోయే ఐశ్వర్యము. అర్థం అనర్థం భావయ నిత్యం. మనకి శంకర భగవత్పాదులు వారి ఉపదేశంలో చెప్పారు, నాయనా డబ్బు అనేది ఉండాలి. మరేమిటి? విత్తం తేన వినోదయ చిత్తం, నిజకర్మోపత్తం విత్తం. నీ కర్మానుగుణముగా నీకు కొంత డబ్బు రావడానికి ఒక రాత పెట్టి ఉంటుంది, వస్తుంది. అది దానివల్ల నీకు వచ్చినటువంటి డబ్బుతో హాయిగా వినోదయ ఆనందంగా ఉండు. దానికోసం ప్రాకులాడి, దానికోసం తాపత్రయపడిపోయి ఈ ఆధ్యాత్మికమైన స్థితి అంతా పోగొట్టేసుకొని తీరుబాటు ఉండదండి. ఎందుకు తీరుబాటు ఉండదు? బాహ్య సంపత్ సంపాదనం, దీనిని సంపాదించడానికి ప్రయత్నాల్లో ఒక్క నిమిషం తీరుబాటు ఉండదు. దేనికి? లోపలి సంపదను సంపాదించడానికి. అట్లా చేసుకోకునైనా దీనిని సంపన్నం చేసుకో. లోపలిది బాహ్యమైన సంపదని దీనికి ఉపయోగించుకో. రెండు కలిసి కలుపుకొని వేడినీళ్ళు సన్నీళ్లు కలుపుకొని అనుభవించినట్టు చక్కగా హాయిగా జీవించు. కాబట్టి తల్లి వాడు నర్చల్వన్, వాడికి తంగాయ్ చెల్లెలా అంటే మీ అన్నయ్యకి తమ్ముడు చెల్లెవి కదా నువ్వు, అన్నయ్య గుణం నీకు ఉండద్దమ్మా. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ. రావణాసురుడికి కామం అంటే వాడికి 10 రెట్లు కామం మన శూర్పణఖకి. ఆయన కేవలంగా ఎవడు భర్త లేకుండా ఒక్కత్తే కనిపిస్తే వాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సీతమ్మని పట్టుకున్నాడు. కానీ ఈతల్లో ఇక్కడ ఎదురుగా సీతమ్మ కూర్చొని ఉండగా వీడు రాముని పట్టుకోలాగింది. రా నా భర్తవు కామని. వీడెంత గొప్పది, అన్నగారి కంటే గొప్పది. కాబట్టి రావణ అవరజాహిస అంటాడు మా కాళిదాస్. రావణుడి చెల్లెలు కదండి ఆవిడ అన్నాడు. రావణుడి చెల్లెలు కదండి అంటే మీకు అర్థమైపోవాలి. చెల్లెలు కదంటే రావణుడు అంటే మీకు తెలుసును కనుక ఇది ఆయన చెల్లెలండి ఇంట్రడ్యూస్ చేస్తామనుకోండి ఎవరో గొప్పవారిని చూపించి, అలాగే సో అండ్ సో సిస్టర్ ఆఫ్ రావణ అంటే మీకు అర్థమైపోవాలి, ఎవరో ఇంట్రడక్షన్లోనే తెలిసిపోవాలి. అంటే రావణావరజాహిస అంటాడు కాళిదాస్. మనం ఈయన
కాళిదాసు ఆ వాడిమంకి అలాగన్నారు. అటువంటి ఒక చిత్రమైనటువంటి స్థితి మనకి చూపిస్తున్నారు ఆయన చెల్లెలా అంటే అమ్మా తాను భగవత్ సేవకే తన జీవితాన్ని అర్పించి బాహ్య సంపదలను తృణప్రాయముగా త్యజించి వాడి అనుగ్రహం ఉన్ననాడు వచ్చినవి కనుక వానికే ఉపయోగపడాలి, కానీ వాడి సేవలేని వీని సంపద నాకెందుకని సర్వం భగవత్ సేవలోనే పరిసమాప్తం చేసిన సోదరుడి చెల్లెలవైన నీవు భగవంతుని కంటే అధికమైన భగవద్భక్తుల యొక్క సహవాసమే నాకు ప్రధానమని, భగవద్భక్తులకు ఉపయోగపడమే నాకు ప్రధానమని భావించి మా వంటి మేము భగవంతుని ప్రేమించి భగవంతుని కొరకు పరిగెత్తుకుని వస్తున్న మాకు తోడుపడి మాతో పాటు కృష్ణ సమాగమాన్ని పొంది మమ్మల్ని ఆనందింప చేయవలసిన దానివి తల్లి. నువ్వు పడుకుంటావా? ఆయనలా నువ్వు కూడా ఒకసారి అరవద్దా? ఆయనలా నువ్వు తలవద్దా? ఆయనలా దూడల కోసం ఏడవద్దా? నాంచొద్దా? పాలు కార్చొద్దా? రా అని పిలుస్తున్నారు. ననై తిల్లం సేరాక్కుం నచ్చల్వంతంగాయ్ వచ్చేసారు తెల్లవారుజామున. నిద్ర పట్టలేదుగా, 2కే బయలుదేరిపోయినారు. ఎప్పుడు బయలుదేరిపోయినారు? ఇంకా బాగా రాత్రి ఉండగా ఇక్కడ వచ్చారు. మంచు పడిపోతుంది. వచ్చేసరికి పని తల ఈ వీష మంచు తల మీద పడిపోయింది. పడితే నానిపోయినారు వీళ్ళు. అక్కడ నేల నానిపోయింది, కాలు జారిపోతుంది. కాలు జారిపోతూ ఉంటే ఏమి చేశారు? నిన్ను వాసల్ కడపత్తి ఆ పై దండె పట్టుకున్నారట. పట్టుకొని నిలబడ్డారు జారిపోకుండాను. ఇది అందమైన సన్నివేశం మన జీవితంలో మనం తెలుసుకోవలసింది. ఏమిటిది? మనకి భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగింది. వెళ్ళాం వాకలికి, జారిపోతోంది కాలు. అప్పుడు ఏమిటి చేయాలి? పట్టుకోవాలి పైదండె. ఏమిటి పైదండె ఏమిటి అంటే గుమ్మానికి 4 కమ్ములు వేస్తారు. ఇలా నిలువు కమ్ములు 2, అడ్డ కమ్ములు 2. ఈ అడ్డ కమ్ములు నిలువు కమ్ములు రెండింటినీ కలుపుతాయి. ఈ నిలువు కమ్ములు 2 ఒకే పొడుగు ఒకే అందంగా ఉంటాయి. ఈ నిలువు కమ్ములు 2 మీకు భగవంతుడు లోపల ఉన్నాడు, ఆ లోపలికి వెళ్ళేటువంటి ద్వారము మంత్రము. ఇంటిలోనికి ప్రవేశించడానికి ద్వారమైతే భగవానుని దగ్గరికి చేర్చే మంత్రము మనకి భగవన్ మంత్రములు. ఆ భగవన్ మంత్రములలో మీకు ఎక్కడ చూసినా ప్రధానమైన మంత్రము గాయత్రీ మంత్రము వలె ఉపనిషత్ సిద్ధమైన మంత్రము అష్టాక్షరీ మంత్రము. ఓం నారాయణాయ ఒక పక్కన ఓం ఇలా రాసుకోండి, ఓ పక్కన నారాయణాయ రాసుకోండి. ఓం అంటే అర్థం, నారాయణాయ అన్న అర్థం సమానమే. అంటే 2 దండెలు నిలువు దండెలు. ఓం ఒక పక్క, నారాయణాయ ఒక పక్క. దాన్ని కలపాలి. నా మీదని రాయండి, మహా కిందని రాయండి. ఈ దండకి ఆ దండకి కలిపి నా మహా. కిందదేమిటి? మహా. మీదేమిటి? నా. మీద దానికి ఏమిటి కడతాం? తోరణం. కింద దానికి ఏమిటి రాస్తాం? పసుపు. కింద దానికి పసుపు రాసి చుక్కలు పెడతాం, మీద దానికి తోరణం కడతాం. ఇది మనం చేసేటువంటి ఆచారం మన ఇంటికి. ఇది మన లోపల చేసుకోవాలి. దీనికి కట్టండి. ఇప్పుడు దీనికి ఒక ద్వారం ఉంది. ఏమిటా ద్వారం? ఈ ఆత్మకి భగవంతుని లోపలికి చేర్చేందుకు ఒక ద్వారము మంత్రం ఉంది. ఆ మంత్రములో ఒక ప్రక్క ఓం, ఒక పక్క నారాయణాయ, మీదని నా, కిందని మహా. ఏమిటి దీని అర్థం అంటే ఈ కింద మహా ఉందే ఇది చాలా శుభకరమే. ఏమిటి? ఇంటికి ఏదో పిల్లలు పాపలు వాళ్ళేదో ఇంట్లో పెళ్ళి ఏదో అవుతోందని తెలియదండి మీకు అందరికీ, మనకందరికీ తెలుసు. గుమ్మానికి పసుపు రాశారంటే ఏదో ఉంది అన్నమాట సందడి. అలాగే దీనికి మనకి మహా అంటే నాది, మీదదేమిటి? నా అంటే తోరణం. ఏమిటి తోరణం అంటే నాదే కానీ నా కొరకు కాదు, నాదే కానీ నాది కాదు. ఈ కాదు మీదది, నాది కిందది. మీదది మంగళకరమైన తోరణం, కిందది శుభకరమైన పసుపు రాసే గుమ్మం. ఈ పసుపు రాసే గుమ్మం ఉండాలి, కానీ దీనికి పైన పోటీగా మళ్ళీ ఉండాలి. మీదనుంటే దానికి ఏం కట్టాలి? మంగళమైనటువంటి పచ్చనైనటువంటి ఆకులతోటి శుభకరంగా మీదని కట్టాలి. దీనికి రాయాలి. 2 సంపదలు ఉండాలి. బయటిది ఉండాలి, మహా నాది అనేది ఉండాలి, నా అనేది ఉండాలి. ఇవి 2 దేన్ని కలపాలి? యువతల దండని కలపాలి. ఓం అంటే నేను భగవానునికే చెందినవాడను అంటే నేను నాతో కలపండి. దీన్ని ఈ దండకి నా కలపండి. నా కలిపితే మహా అంటే నా కొరకు నా కాదు, నేను భగవానునికే చెందినవాడను. ఓం యువతల దండె. దీన్ని కలిపాము ఇక్కడ. మహా అంటే నాది, నా కొరకు నా కాదు, నేను నా వాడను కాను, నేను నా కొరకు కాదు, నా స్వామికి చెందినవాడను, నా స్వామి కొరకే ప్రవర్తించేవాడను. ఇది ఆ దండె కలుపుతుంది. అంటే యువతల పక్కకి రండి. మరి ఎవరికండి? నారాయణాయ. మళ్ళీ మహా నా మహా అనండి. నారాయణుడి కొరకే నేను చేసే ప్రతి పని వాడి ప్రీతి కొరకే, నా ప్రీతి కొరకు కాదు. ఇది కలగాలి. కాబట్టి ఇది ఒక మంత్రం. దీన్ని ఏ దండె పట్టుకోవాలి మనం?
జారిపోకుండా కిందది పట్టుకుంటామా, పడిపోకుండా పైదంటే పట్టుకోవాలి. మనం పడిపోవడం అంటే ఏమిటి? ఇది నా కొరకు అనుకుంటే పడిపోయినట్లు లెక్క, కాలు జారిపోతుంది. అంటే కాలు జారిపోవడం అంటే అర్థం ఏమిటి? చేస్తున్న ప్రతి పని నాది, నా కొరకు అనుకొనుట, నా కొరకు నాది కాదు అనుకొనుట, పైదండే పట్టుకొనుట. కాబట్టి మీద దండి పేరేమిటి? నాని పట్టుకొని నిలబడండి. ఇక్కడ వాకట్లో నాని పట్టుకొని నిలబడ్డం అంటే చేస్తున్న ప్రతి పని చేయండి, మహా చేయండి, నాదే, కానీ నాది కాదు, మా స్వామి పని, నా కొరకు కాదు, నా స్వామి ప్రీతి కొరకు చేస్తున్నాను. ఇది నేర్పుతోంది మన మంత్రం. ఇది నీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు తలుపులు తెరుచుంటే లోపలికి వెళ్ళిపోతాం. కాబట్టి దీనికి ద్వారం దగ్గర ఉండాలి, మనం ద్వారం పైకి పట్టుకో ఉండాలి. అమ్మా నిన్ను వాసల్ కడపత్తి. అయితే దీనికి ఏమి కావాలి? ముందు వీధిలో బురదే కాళ్ళు జారిపోతూ ఉండాలి, నెత్తి మీద మంచు పడుతూ ఉండాలి. మనకి అలాగే ఉందా? ఇప్పుడు ఉన్నది. ఉపదేశం పొందేనాడు అలాగే ఉంటాం మనం కూడాను. అంటే స్వామి మధ్యాహ్నం 3కో 4కో సమాశ్రయణాలంటే సాధారణంగా పొద్దుపోయి ఆకలి లోపల నకలకి లాడించేస్తూ ఉంటుంది. సమాశ్రయణం అంటే ఏదో కాల్చి శంఖచక్రాలు వేస్తారంటే ముందు అసలు ఎరక్క పాపం గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది. అయ్యా ఇప్పుడు ఎలా ఉంటారు? కిందనేమో ఎప్పుడు పోదామా, పోని మానిద్దామా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ బయటకేమో నా 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 కాదంటుంది. కాబట్టి నా మహా మన ఉపదేశాలు మనం అందరం అనుభవిస్తున్నాం. ఈ స్థితి అది కాదు ఇక్కడ. మరేమిటిది? మహా అంటే కిందది అంటే అర్థం ఏమిటి? చేసే ప్రతి పని నా కొరకు కాదు, నేను చేయున్నది కాదు అనే భావన కలగాలన్నారు. దీనికి ఇక్కడ బురద ఉండాలంటే బురదేమిటి అంటే మన గురువు ఉపదేశించినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళాం. ముందు సత్పురుషులతో సహవాసం చేశాం. సత్పురుషులతో సహవాసం చేస్తే వాళ్ళ శరీరము కంటే గొప్పదైన ఆత్మ భగవానుడు అనేవాడు లోపల ఉన్నాడు, వారిని పొందాలి, అందుకే శరీరం వచ్చింది అని వాడి గుణములను వాడి రూపములను వర్ణిస్తూ ఉంటే వింటే ఏమిటైంది? మన లోపల గట్టి పడిపోయిన మనసు మెత్తపడ్డది. ఇంతకుముందు మనం అసలు ఈ నాన్ సెన్స్ ఏమిటి, మంత్రాలు ఏమిటి, చెప్పాలేమిటి, ఇవన్నీ ఎవరికో మూర్ఖులకు కానీ మాలాంటి వాళ్ళకి అక్కర్లేదని మానేసాం ఇన్నాళ్ళును. ఈ మధ్యన ఏమిటోనండి బుద్ధి పుట్టింది అంటే, బుద్ధి పుట్టిందంటే లోపల బురద పెట్టింది అని అర్థం. కాబట్టి నీకు బుద్ధి పుట్టింది అంటే బురద పట్టింది, కాబట్టి ఆ బురద అడుగుని రావాలి. ఇది రావడం అంటే ఏమిటి? భగవంతుని యొక్క భక్తుల యొక్క మాటలను విని మనసు లోపల వాడి వైపు వెళ్ళాలి అనేటటువంటి ఆర్ద్రత కలుగుట, అది బురద. మీద నుంచి మనసు పడాలి. ఏమిటా మనసు? మహాపురుషులైనటువంటి పూర్వాచార్యులు, మహాపురుషులైనటువంటి ఆళ్వార్లు, మహాభక్తులు, వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటాం. ఈ ఆచార్య ఉపదేశము కింద, మీదని మహాపురుషులైనటువంటి వారు పాడిన పాటలు, వారు చెప్పిన శ్రీ సూక్తులు వింటూ ఉంటాం. మీద మంచు పడుతోంది, కిందని బురదయింది, బురదలో కాలు జారిపోతోంది, కానీ వదిలి వెళ్ళలేము. పైదండ పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? నా కోసం కాదు, నేను నాకు చెందినవాడిని కాను, నేను చేసే పని నాది కాదు. ఈ భావన మనసులో దృఢంగా ఉండాలి. ఉంటే అప్పుడు లోపలికి వెళ్తాం, తలుపు తెరుచుకుంటుంది. కాబట్టి నిన్ను వాసల్ కడపత్తి పట్టుకున్నాం. ఇప్పుడు వెంటనే రాముడి పాట ప్రారంభించారు. వీళ్ళు కృష్ణుని మానేశారు. ఇన్నాళ్ళు 3 నామాలు కృష్ణుడి మీద చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ గోవిందా గోవిందా ఏదో మరొకటి చెప్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి 3 నామాలను సాగుతూ వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడు ఊసలేదు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్తమనత్తుక్కినియానై పాడవం. సినత్తినాల్ కోపముతో అన్నారు. రాముడంటే కోపం ఎప్పుడు ఉన్నట్టు కనిపించదే. రాముడు పరమశాంతుడుట కదా. కోపముతో అన్నదేమిటి? సీతమ్మ ఆండాళ్ళ తల్లి అంటే రాముడికి కోపం లేదా? లేదని మొట్టమొదటి వాల్మీకిని అడిగే, వాల్మీకి నారదుడిని అడుగుతూ ఎవరయ్యా? జితక్రోధ అని అడిగింది. కోపమును జయించిన వాడెవడు అని అడిగాడు వాల్మీకి. అడిగితే రాముడు అని సమాధానం చెప్పాడు. అయితే కోపం లేదా? లేనివాడెవడు అని అడగలేదండి వాల్మీకి. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. కోపము లేనివాడెవడు అనలేదు, కోపమును జయించిన వాడెవడు. జయించడం అంటే తన అధీనమందు ఉంచుకున్నవాడు కావాలి. కోపం లేనివాడు మనిషి కాడు. ఉండాలి కోపము, తన అధీనములో లొంగి ఉండాలి కోపం. కాబట్టి కోపము తన వశమందున్నవాడు రాముడు. ఇప్పుడు జితక్రోధుడు. అందుకే ఆయన ఆ ప్రశ్నల్లో 16వ గుణం అడుగుతూ రాముడికి యుద్ధములో కోపం వస్తే దేవతలైనా ఎదిరించి నిలవజాలరు అంటాడు. అయితే యుద్ధములో కోపం వస్తుందన్నమాట మన రాముడికి. అంటే కోపం ఆయనకి లేదు అసలు, కానీ తెచ్చుకుంటూ ఉంటాడు అవసరమైన చోట. లేకపోతే లొంగం మనం. అందుకని ఒకప్పుడు కోపం వచ్చిన నటిస్తాడు. అయితే కోపం లేదని తెలిస్తే వాడు నటించినా హాస్యం చేసేస్తాం, వేళాకోళం చేస్తాం. కోపం లేదురా, ఇప్పటికీ అబద్ధాలు కోపం తెలిసిపోయింది అనుకుంటే పిల్లలకి మరి లొంగుతారా? లొంగరు. అలా ఎరిగిన వాళ్ళు దేవతలు రాముడికి కోపం లేదని వాళ్ళతోటి యుద్ధం చేస్తుంటే వాళ్ళు కూడా గడగడ వణికిపోతారట. నేను తెచ్చుకున్న కోపం కూడా నిజమైన కోపంలాగా భయమును కలిగిస్తుంది. అలాంటి కోపమును అభినయించగలిగిన వాడు ఆయన.
కాబట్టి